కోడే వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి ముందు? ఆయన కదా పొలిటికల్ లీడర్గా ఉన్న ఆయన అతనే వెళ్తాడు కదా. మనకైతే తెలియదు కదా కోడ్ పడుతుందని. మరి నువ్వు రేపే ఇచ్చే పొజిషన్లో పెట్టి నైటే కోడ్ వేస్తే మా పరిస్థితి ఉంది. బీసీలు ఆల్రెడీ ఆయన పాలిటిక్సే, ఆయన ప్రభుత్వం హయాంలోనే కదా. ఇప్పుడు ఆయనే వెళ్ళాలి. మా వాళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళు అయితే ముందస్తు వెళ్ళారు. నీవే ఉన్నావు కాబట్టి ఆయనే వెళ్ళగలుగుతాడు. ఆయననే కోడ్ రివైవ్ చేయాలని అతనే చేస్తాడు. ముందుకు పోవాలని ఆయన్నే మొత్తం ఉన్నాడు, పవర్ ఉన్నాడు కాబట్టి ఆయనదే ఏం జరిగినా ఆయన జరుగుతాడు. మాకు బీసీలకు మాత్రం లబ్ధి వచ్చింది కానీ ఎస్సీలకు మాత్రం రాలేదు. వచ్చిందని అందరికి వచ్చింది, ప్రతి ఒక్కరికి వచ్చింది. ప్రతి ఒక్కరికి మేము ఉండే ఇండ్లు కూడా ఇందిరమ్మ ప్రేర్లే ఇండ్లే మొత్తం. ఈ కాలనీ మొత్తం ఇందిరమ్మ ఇండ్లే. ఈ 10 ఏళ్ళు అంటే ఇదే మా వాళ్ళే, నా అల్లుడు అవుతాడు. తెలియదు దాని ఎట్లా అంటే డిగ్రీ అని కాదు, పైన పిల్లలకు తెలియదు కానీ ఏంటంటే ఎస్సీలు అనేది చులకనగా చూస్తున్నానా. మాకు ఏముండే ఫస్ట్ ఎస్సీ ఒకటి క్యాస్ట్ పరంగా మాకు అసలు అప్పుడు రాజశేఖర ప్లేట్ల ఎస్సీ ఎస్టీ కేసు అని ఉండే, అది మధ్యలో తీసిపడేసాను, మధ్యాంతరంగా తీసిపడేసాను. ఇప్పుడు మమ్మల్ని ఏడైనా గుళ్ళకి కానీ ఏడికైనా వెళ్ళినామనుకో గుళ్ళకి వెళ్ళదు. ఇప్పటికి ఉంది. మాకు అదే మొత్తం ఎస్ఏ. మేము ఈ సైడ్ మొత్తం అదే. మేము రేవంత్ అన్న వరకు పోయినా కూడా మా దగ్గర ఎట్లా ఉందంటే పార్టీలు మా దగ్గర 3 డిఫరెంట్ ఉన్నాయి. వాళ్ళు మొత్తం బీసీ ఓసీ మొత్తం మైనారిటీలు ఒకటవుతారు, ఎస్సీలు ఒకటవుతాం కదా. వాళ్ళ లోపల మేము కింద పడిపోతున్నాం అన్నట్టు. మాకైతే అబ్జెక్షన్ చేయలేరు ఇదివరకు. చేసినా కూడా మేము పోయినాము, ఆటలు ఆడినాము, చేసినాము. కానీ ఇప్పటికైనా మాకు అవి మధ్యలో తడుతూనే ఉన్నాయి. మీరు ఎస్సీలు రావద్దు గుళ్ళకు అనే ఒక ప్రత్యేకంగా ఇవి అయితే మా ఊర్లో గ్రామంలో జరుగుతున్నాయి బీసీల వల్ల.